ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సమస్యలు ఏ వచ్చినా సమాధానాలతో పాటే వస్తాయి. భగవంతుడు ప్రతి సమస్యకి ఒక సమాధానాన్ని కూడా తయారు చేసి పెట్టే ఇస్తాడు. అయితే మనం ఆ సమస్యకి తగినటువంటి సమాధానం ఏది అనేది జాగ్రత్తగా గుర్తించి దానిని స్వీకరించడంలోనే మనకుండేటటువంటి తెలివిని ప్రదర్శించాలి. దానిని ప్రశ్నించడంలో కాదు మనం మన తెలివిని సాధారణంగా మన తెలివి దానికోసం వాడుతుంటాం. నాకెందుకు రావాలి, నాకే ఎందుకు రావాలి ఈ కష్టం, నేనెంత గొప్పవాడిని, నేనెంత భక్తుడిని, నేనెంత పూజలు చేస్తా, నాకెంత నిష్ఠ, నాకెంత నియమము, ఎంత తెలివి, ఎంత సంపద, నాకే ఎందుకు రావాలి ఇది. నీకే ఎందుకు రాకూడదు, నీకే ఎందుకు రాకూడదు, వై నాట్ మీ అనుకో ఒకసారి. మనిషికి సమస్యల్ని భగవంతుడు ఇస్తాడు, సమాధానాలను కూడా ఇస్తాడు. కానీ సమస్యల్ని చూసుకుని అవి చిన్నవైనా వాటిని పెనుభూతాల కింద మార్చుకుని వాటినే చూస్తూ భయపడుతూనో ఆక్షేపిస్తూనో మనిషి తిరుగుతాడు తప్ప పక్కనుండే సమాధానాల్ని చూడాలి అని అనిపించదు. ఉంటుంది అక్కడే. ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళాడండి, సీతమ్మని వెతకాలి అని వెళ్ళాడు. వెతికాడు వెతికాడు వెతికాడు, అంతా చూసేసాడని. చివరిగా రావణాసురుడి యొక్క పుష్పక విమానంలో కూడా వెళ్ళాడు. అక్కడ ఉండేటువంటి దృశ్యాలు అన్నీ చూసేసాడు. అందులోంచి బయటకు వచ్చాడు. అక్కడ శోభనంగా ఒక పెద్ద గోడ ఉంటే ఆ గోడ మీద కూర్చున్నాడు. అక్కడ ఆలోచించడం ప్రారంభించాడు. అన్నీ చూసేసానే, 4 అంగుళాలు జాగా కూడా వదలకుండా మొత్తం నేనంతా చూశానే. ఆయన రిమోట్ సెన్సార్ ఎంత పవర్ఫుల్లో అన్నమాట అది. ఏదో ఇప్పుడు శాటిలైట్స్ ఆకాశంలోంచి కింద భూమి మీద అవి ఎంత ఏరియా ఎంత దగ్గరగా ఉంటే దానికి క్లారిటీ ఇస్తాయి, దాన్ని బట్టి దానికి ఏదో పవర్ చెప్తుంటారు. దానికి ఏదో అలా చూడడంలో కెనడా చాలా పవర్ఫుల్. అంటే ఆ రిమోట్ సెన్సింగ్లో అది 1 అడుగు డిస్టెన్స్ దాకా చూడగలుగుతుందా, 6 అంగుళాల దాకా చూడగలుగుతుందా, 4 అంగుళాల దాకా చూడగలుగుతుందా, 2 అంగుళాల దాకా చూడగలుగుతుందా, అంగుళాన్ని కూడా క్లారిటీతో చూపించగలుగుతుందా. ఈయన కూడా పెద్ద రిమోట్ సెన్సర్లో ఉన్నాడు ఆంజనేయ స్వామి. 4 చతురంగుళ మాత్రం, 4 అంగుళాల గ్యాప్ కూడా వదలకుండా మొత్తం నేను అంతా చూసేసానే, ఎక్కడ సీత కనిపించలేదే, ఏమిటిది. మేము సముద్రానికి అవతల ఉండేటప్పుడు సీతమ్మ ఇక్కడ ఉంది అని సంపాతి చెప్పాడు కదా, అది నిజం అనుకుని కదా ఇప్పుడు నేను వచ్చాను. చూసినట్టుగానే చెప్పాడు, అక్కడ ఉంది అని చెప్పాడు ఆయన. కానీ నేను వెతికితే నాకు ఎక్కడ కనపడలేదే. బహుశా నేను వచ్చే లోపల వీడెవరైనా తినేసారా, లేదా రావణాసుడు తీసుకొస్తుంటే చూసి ఆయన అలా అనుకుని ఇక్కడ ఉంటుందో అనుకుని చెప్పాడా. వచ్చేటప్పుడు సీతమ్మ భయపడి రావణాసురుడి యొక్క ఆ రథంలోంచో లేకపోతే ఆయన పట్టుకుపోతుంటే చేతిలోంచో జారి సముద్రంలో పడిపోయిందా, ఏమైనా జలజంతువులు తినేసాయా, లేకపోతే లంకలోకి వచ్చాక రాక్షసులు తినేసారా, ఏమైపోయింది సీతమ్మ నాకు ఎక్కడా కనిపించలేదే, ఎందుకు నేను ఇంత దూరం వచ్చి ఏం సాధించడానికి వచ్చినట్టు అయినట్టు, ఇంత నేను కష్టపడి కూడా ఏం ప్రయోజనం నెరవేరింది కనుక ఇంకా నేను వెనక్కి వెళ్ళి ఏమని చెప్తా, సీతను చూడలేదని చెప్తే అక్కడ వాళ్ళు ఎవరు బతుకుతారు కనుక, నేను చూడలేదని చెప్తే పాపం రాముడు ప్రాణం పోతుంది, లక్ష్మణుడి ప్రాణం పోతుంది, సుగ్రీవుడి ప్రాణం పోతుంది, అందరి ప్రాణాలు తీసేవాడిని అవుతారు. ఇది విని అక్కడ అయోధ్యలో ఉండే వాళ్ళందరి ప్రాణాలు పోతాయి. మా ప్రపంచంలో అందరి ప్రాణాలు పోవడానికి నేను ఒక్కడిని కారణం అవుతాను కనుక ఎందుకు నేను వెనక్కి వెళ్ళాను, ఇక్కడే ప్రాణం తీసుకుంటే పోలే అనుకున్నాడు ఆయన. అంత బుద్ధిమంతుడు కూడా, బుద్ధిమంతుడే పాప, ఆయన సందేహం లేదు. కానీ మనిషిలో కలిగినటువంటి ఒక నిరాశ, ఒక నిస్పృహ తత్వం
సమస్యకి సమాధానాన్ని వెతకకుండా చేస్తుందన్నమాట. సరే పాపం బుద్ధిమంతుడు కనుక మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్ మళ్ళీ దాన్ని ప్రారంభం చేసుకున్నాడు. ఇంకోడెవడో తను ఎక్కడో మోటివేట్ చేసేది ఎవడున్నాడు అక్కడ, కనుక తనని తానే మోటివేట్ చేసుకోవాలని అనుకున్నాడు. మళ్ళీ లేదు, మళ్ళీ చూస్తా, మళ్ళీ వెతుకుతా, దొరక్కపోతే రావణాసురుని శుభ్రంగా మెడ పట్టుకుని తీసుకుపోయి రామచంద్రుడి ముందర పారేస్తా, లంకతో పాటు పెక్కలించి మొత్తం నేను తీసుకుపోతా. ఇంత ఉత్తేజాన్ని తెచ్చుకొని మళ్ళీ సరే చూద్దామని ఓ పక్కకి తిరిగాడు. ఇలాగా తిరిగితే అక్కడే అశోకవనం కనిపించింది. ఓరి ఓరి ఓరి, నేను ఇంతవరకు మొత్తం 4 అంగుళాల జాగా కూడా వదలకుండా మొత్తం అంతా చూసేసాను అనుకున్నానే, కానీ ఇది నేను చూడని చోట్ల కనిపిస్తోంది. ఇది చూస్తే ఇక్కడ సన్నివేశాలు కూడా విలక్షణంగా ఉన్నాయి. బహుశా ఇందులో సీతమ్మ ఉందేమో అని మెల్లిగా గోడ దూకి బయలుదేరాడు. అనుకున్నట్టుగానే అక్కడ సీతమ్మను కూడా చూడగలిగాడు ఆయన. జ్ఞానం ప్రాణం తీస్తుంది, ప్రాణాన్ని పోస్తుంది కూడా. కానీ తనలో నిరాశావహమైతే అదే జ్ఞానం ప్రాణాన్ని తీస్తుంది. అది కలిగి ఆంజనేయ స్వామి 2 సార్లు పాప ప్రాణం తీసుకుందాం అనుకున్నాడు. సీతమ్మ ఎన్నోసార్లు ప్రాణం తీసుకుందాం అని అనుకుంది. కానీ మళ్ళీ వాళ్ళల్లో కలిగేటటువంటి ఆ సెల్ఫ్ మోటివేషన్ వల్ల తనని తాను ఒకసారి మళ్ళీ ఉత్తేజపరుచుకోవడం ప్రభావం చేత మళ్ళీ వాళ్ళు మహానుభావులయ్యారు, చారిత్రక పాత్రలయ్యారు, ఎప్పుడూ లోకం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి వ్యక్తులయ్యారు, మిగతా వారికి ఆదర్శమయ్యారు. అందుకోసం మనం వాళ్ళ గురించి తలుచుకుంటున్నాం. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనకు కలుగుతుంటాయి. జ్ఞానం ఒక్కటే వాటి నుంచి మనం బయట పారవేయగలిగింది. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, నాకు ఇంతమంది ఉన్నారండి, ఎవరండి నాకు లోటు. మనం అనుకున్నాం గతంలో 6 లోపల వ్యాధుల్లో ఇది ఒక వ్యాధి అని. అంతర్వ్యాధి, ఆభాస బంధులోల ప్రవృత్తి. అంటే నాకు వీళ్ళు ఎంతమంది నన్ను కాపాడుతుంటారు. ఎవడు కాపాడతాడు మనకి టైం వచ్చినప్పుడు? హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, టైం వస్తుంది అనుకోండి, చుట్టూ 10 మంది డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఈ మిషన్స్ అన్నీ పక్కన పెట్టు కూర్చున్నారు అనుకోండి, ఏం లాభం అండి? ఆ మిషన్స్ ఆపుతాయా? ఆ డాక్టర్స్ ఆపుతాడా? నీతో పాటు ఎవడైనా వస్తాడా? నేను వెనక్కి తీసుకురాగలుగుతాడా? ఏం చేయగలుగుతాడు? ఎవ్వడు ఏమి చేయలేడు. వాడు అనుకుంటేనే చేయగలుగుతాడు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక్కొక్కసారి వాడిని ఇంక అయిపోయిందని మెల్లిగా జాగ్రత్తగా మంచం మించి కిందకి దింపేసి వాడికి కాడి కట్టడానికి వచ్చినప్పుడు కడుతుంటే అందులోంచి లేచి కూర్చుని మళ్ళీ ఎక్కడున్నాను నేను అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాడు ఒప్పుకోలేదండి. ఈ మధ్యన ఎవరో ఒకళ్ళిద్దరు అన్నారండి, 1 నెల రోజులు కోమాలో ఉన్నానండి నేను మంచం మీద. ఏం చేస్తావు? నువ్వు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పాపం లోపల వాడు చూసి జాలిపడి, ఒరే ఇంకా నీకు టైం కాలేదురా బాబు, అక్కడ నీకు సీట్ ఇంకా అక్కడ రిజర్వ్ కాలేదు, పో వెనక్కి అని తోచేశారు. అక్కడి మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ లేచి కూర్చున్నాడు అన్నమాట. లోపల వాడు అంగీకరిస్తే వాడు బంధువు అవుతాడు తప్ప మనం అనుకుంటాం, మనం ఆశలు పెంచుకుంటాం, నాకు వీళ్ళంతా ఉన్నారు కదా. మనకి రామాయణంలో దృష్టాంతం కనిపిస్తుందండి. కాకి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు రాముడు, తిరిగింది పాపం మనుషుల్లో, దేవతల్లో, అసురుల్లో, ఇక్కడ అక్కడ తేడా లేదు. చివరికి తల్లి కూడా రక్షించలేదు, తండ్రి కూడా రక్షించలేదు, ఋషులు రక్షించలేదు, దేవతల్లో అగ్రేసరులు అనుకునేటువంటి బ్రహ్మ, రుద్ర, ఇంద్ర అందరూ కూడా చేతులెత్తేశారు. ఎవ్వడు కాపాడా. మళ్ళీ వచ్చి ఆ రాముడి పాదాల ముందరే పడాల్సి వచ్చింది. ఆ సీతమ్మ దయతోటే రక్షణ పొందాల్సి వచ్చింది. కాకి మనకు తెలుసును. గజేంద్రుడు మరొక వృత్తాంతం మనకి భాగవతం తెలియజేస్తుంది. 1000 గజాలు ఉన్నాయి మా పరివారం అంతా, నా దయతోటి బతికేవాళ్ళు వీళ్ళంతా అనుకున్నాడు పాప మహనీయుడైన. మొసలి పట్టుకు లాగుతుంటే పిలిచాడు, రే రండర్రా, నన్ను తీయండర్రా అని. ఒక్కడు రావడానికి సాహసించలే. కొన్ని ఏళ్ళ పాటు పోరాడాడు ఆ మొసలితోటి. అవే చూసే పాపం చుట్టూను
సరే చాలా కాలం ఎదురు చూసాం కదా, ఇంక మళ్ళీ వీడేం బయటకు వస్తాడులే, ఇంతకాలం రానివాడు ఇంకేం వస్తాడని శుభ్రంగా అవన్నీ ఎవటి మానని వాటి తిండి కోసం వెళ్ళిపోయావు. ఒక్కటి కూడా కాపాడలే. అడిగాడు ఆయన, మూలేతి ఖిన్నే నక్రాక్రాంతే కరీంద్రే ముకుళిత నయనే మూలేతి ఖిన్నే. పాపం అడిగాడు ఆయన, లాగేస్తోంది, నీళ్ళలోకి పోతున్నాడు, ఓపిక అయిపోయింది, క్షీణించిపోయింది శక్తి, మునిగిపోతున్నాడు. ఆ తొండపు చివర గాలి పీల్చుకునే కందాలు మాత్రం ఉన్నాయి అంతే పైన. అంతవరకు ఆగాడు. పిలిచాడండి అప్పుడు దాంతో, హే మూల కారణం బెవ్వడు, అనాది మధ్య లయుండెవ్వడు, ఎవడు ఈ ప్రపంచపు సృష్టి స్థితి లయములు చేస్తున్నాడో, ఎవ్వనిచే జనించు జగమెవ్వని, ఏ దేవత రాలా. గరుడ వాహనాధిరూఢుడైనటువంటి లక్ష్మీనారాయణుడు వచ్చాడు, హరి అవతారం బది. దానికి హరి అవతారం అని పేరు పెట్టారండి మహర్షులు. వచ్చాడాయన, కాపాడాడాయన, బయటికి తీశాడు, తిరిగి ప్రాణాన్ని పోసాడు ఆయనకి. జ్ఞానం, ఆ జ్ఞానం కలగడానికి అతనికి అంతకాలం పట్టింది. మనకెంతకాలం పడుతుందో తెలియదు. మనకు కూడా అదే భావన ఉంటుందండి. నాకేమండి, నా వాళ్ళంతా చుట్టూన్నారు కదా, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, కనుక నాకు ఇంకా ఏ ఇతరమైనది అక్కర్లేదు, నాకు దేవుడు లేదు, దెయ్యం లేదు అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాపాడేవాడు ఒక్కడే. ఆ జ్ఞానము నీకు కలగాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానముతోటి సమమైనటువంటిది మరొక పావక ద్రవ్యము లేదని 4వ అధ్యాయం 38వ శ్లోకం డిక్లేర్ చేసి చెప్తోంది. భగవద్జ్ఞానం అది మంత్రం ద్వారా లభిస్తుంది, గురువు అందించే ఉపదేశం ద్వారా లభిస్తుంది. అది ఈశ్వర జ్ఞానం అని అంటాం దానికి. మనకు ఒక రకమైన జ్ఞానం ఉంటుంది, కానీ మన జ్ఞానం మనని అధపతితులని కావిస్తూ ఉంటుంది, కానీ వాడి జ్ఞానం మనని పైకి ఉద్ధరిస్తూ ఉంటుంది. క్షేత్రజ్ఞాస్య ఈశ్వర జ్ఞానాత్ విశుద్ధి పరమామతి పరమామత. క్షేత్రజ్ఞస్య ఈశ్వర జ్ఞానాత్ విశుద్ధి పరమామత అంటుంది యాజ్ఞవల్క్య స్మృతి. జ్ఞానాన్ని జ్ఞానంతో శుద్ధి చేయాలండి. వజ్రం వజ్రేణ భిద్యతే. జ్ఞానాన్ని జ్ఞానముతోటే బాగు చేయాలి, వజ్రాన్ని వజ్రంతో భేదించాలి. కరెక్ట్. కానీ ఏ జ్ఞానంతో? నీ జ్ఞానాన్ని ఇంతకంటే క్రిందదైనటువంటి ప్రకృతి జ్ఞానంతో, నీతోటి సమానంగానో క్రిందగానో ఉండేటువంటి ఇతర జీవుల జ్ఞానంతో, ఏ దోషము లేనటువంటి సర్వజ్ఞమైనటువంటి పరమాత్మ జ్ఞానంతో, ఈశ్వర జ్ఞానాత్. అది చెప్పింది ఋషులు. కనుక నీ జ్ఞానాల్లో ఉండేటటువంటి లోపాలని తొలగించుకోవడం కోసం, నీకు కావలసిన పవిత్రతని కలిగించుకోవడం కోసం పరమపావనమైనటువంటి ఆతడి జ్ఞానంతో దీనికి శుద్ధి కావాలి. అందుకే చెప్తారండి మహర్షులు, మహానుభావులు. అగస్త్యుడు చెప్తాడు, పావనః సర్వలోకానాం త్వమేవ రఘునందన. ఈ లోకాలన్నింటి యొక్క దోషాలు తొలగించగలిగినటువంటి వాడివి రామా, నీవేనయా. తన ఆశ్రమానికి వచ్చినప్పుడు అగస్త్య మహాముని చెప్తాడనమాట రామచంద్రుడితోటి. చేత భగవద్జ్ఞానం, ఈశ్వర జ్ఞానం అని అంటాం. మనకి విష్ణు సహస్రనామాన్ని అనుసంధానం చేసేటప్పుడు పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయ పితా. పవిత్రాణం పవిత్రం యః, ఎవడైతే ఈ పవిత్రములు అనుకునే వాటి అన్నింటికి కూడా ఆ పవిత్రత్వ శక్తిని ఇస్తాడో ఆయన పవిత్రము. శుభంకరములు అనుకునే వాటన్నింటికి ఆ శుభంకరము కాగలిగేటటువంటి యోగ్యతని ఇచ్చేవాడు వాడే.
ఏవైతే ప్రకాశించేవి దైవతములు అని చెబుతారో వాటికి ఆ ప్రకాశక శక్తిని ప్రసాదించేటటువంటి తత్వం అతడే. అంతేకాదు సకల భూతాలకిని యహ అవ్యయ పిత. లోకంలో ఎవడికి ఏ రూపం వచ్చినా వాడెవడో తండ్రి నుంచి తల్లి నుంచి రావాల్సిందే కదా. అది మనిషికైనా అంతే, చీమకైనా అంతే, దోమకైనా అంతే, తేలికైనా అంతే, బల్లికి పిల్లికైనా అంతే. ఎవడో ఒకడు ఉండాలి వెనకాతల వాడికి ఆ రూపం ఇచ్చేవాడు కదా. ఆ రూపం ఇచ్చేటువంటి వాడిని పిత అని అంటాం, కారణము. కానీ ఇలాగ రూపాలు ఇచ్చేటటువంటి పిత అని పేరుకి అర్హత కలిగిన వాడు ఎవడు పర్మనెంట్ కాదు. వాడెవడు ఉండేవాడు కాడు, పోతారు. ఈవేళ రేపో నిన్నో మొన్నో ఎల్లుండో ఎప్పుడో పోతూనే ఉంటారు వాళ్ళు. కనుక వాళ్ళంతా కూడా వ్యయ పితరులు, తరిగిపోయే తండ్రులు. అవ్యయ పిత ఒకడున్నాడు, వ్యయము కాని తండ్రి అతడు, నాశము లేని తండ్రి అతడు, అందరికీ కూడా ఆశ్చర్యమైనటువంటి తండ్రి వాడు. వాడెవడు? ఇదిగో వాడి గురించే నేను చెప్పబోతున్నానయా అంటూ భీష్మ పితామహుడు ఉపదేశం చేశాడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని. అట్లా ఉపదేశం చేసేయండి ఆయన. సహస్రనామ లోకంలో చాలా ఉండొచ్చు, ఉన్నాయి కూడా. వాటిని గురించి, వాటి ప్రభావాన్ని గురించి బ్రహ్మాండంగా పాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్స్ గ్రేట్ థింగ్. కానీ అవన్నీ ఎవడో ఒకడు రచించినవి. లేదండి ఇది పురాణాల్లోదండి, దట్స్ గ్రేట్. పురాణాల్లోదైనప్పటికీ ఎవడో ఒకడు రచించాడు. అక్కడ ఒక ఋషి రచించాడు. మరేం విష్ణు సహస్రనామం మాత్రం అది వ్యాసుడు రచించింది కదా భారతంలో? నో, అలా రచించింది కాదు. మరి ఎక్కడిది ఇది? యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మభిః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఇవి ఎవడో రచించినవి కాదు, నేను రచించినవి కావు. ఒక తుమ్మెద వివిధ పుష్పాల మీదకి వెళ్ళి అక్కడక్కడి నుంచి తేనె చుక్కలని ఆస్వాదించి తేనె పట్టు కూర్చినట్టుగా వేదవ్యాసుడు అనే మహానుభావుడు ఒక తుమ్మెదలాగా ఒక్కొక్క ఋషి సన్నిధానానికి వెళ్ళి వారు చేసేటటువంటి తప ప్రభావం చేత కలిగిన సాక్షాత్కారపు ఆవిష్కారాన్ని ఒక్కొక్క నామంతో చేస్తే ఆ నామాలని ఈయన వారి శుశ్రూష ద్వారా సేకరించి వాటన్నిటిని ఒక చోటకి తేనె పట్టులాగా కూర్చి పెడితే అది విష్ణు సహస్రనామం. వాళ్ళు కూడా కూర్చుని రచించిన నామాలు కావవి, వారి తాపస సమాధి దశలో వారికి కలిగిన సాక్షాత్కారపు పర్యవసానములవి. అలా వచ్చినవి. అది విష్ణు సహస్రనామం. సో విష్ణు సహస్రనామం అనేది ఎవరు కూడా రచిస్తే వచ్చినటువంటి స్తోత్రం కాదు. అది మహానుభావుల యొక్క అనుభవ పరివాహంగా ఏర్పడ్డటువంటి ఒక ఉత్తమ స్తోత్ర రాజ్యం. అది అద్భుతమైన మాలా మంత్రం. అది ఈయన పవిత్రములన్నిటికీ కూడా పవిత్రమైనటువంటి ద్రవ్యం ఈయన. 38వ శ్లోకంలో చెప్తున్నాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానానికంటే మించినటువంటి పావక ద్రవ్యం మరొకటి లేనే లేదా. అయితే అది ఎప్పుడు కలుగుతుంది నీకు? ఎవరు చెప్పాలి అది నీకు? ఒకటి గురూపదిష్టమైనటువంటి మంత్రాదుల వల్ల లభిస్తుంది. కానీ వారు మంత్రం నీకు చెప్పిన, మంత్ర అర్థాన్ని నీకు వివరించిన, దాని మీద నీకు నమ్మకం ఉండాలి కదా. దాన్ని నువ్వు విశ్వసించాలి కదా ముందర. వస్తువులో లోపం కాదు, వస్తువుని వాడే వ్యక్తిలో లోపము. నారములంటే ఈ ప్రాణులన్నీ, వీటన్నిటికీ అయన ఆధారమై తనలో పెట్టుకుని అవసరమైతే వాటిని పైకి తీస్తే వాటిల్లో తానని పెట్టుకుని ఇలా కాపాడుతున్నాడండి వాటిని. ఇప్పుడు మన శరీరం చూడండి, ఇన్ని రకాల వస్తువులతోటి ఉన్న ఒక పెద్ద సంచి. ఈ సంచికి పైన ఉండేటువంటి కవర్ ఈ చర్మం. ఈ చర్మం స్ట్రాంగ్గా ఉంది కనుక లోపల ఉండేటువంటి ఆ వస్తువులన్నీ ఎక్కడొక్కడ కుదురుగా పదిలంగా ఉన్నాయి. ఈ చర్మాన్ని ఒలిచేసాడు అనుకోండి ఎవడైనా, ఒలిచేస్తాను జాగ్రత్త అంటుంటా చూసారు. అలాగే
అదే అది మాటకంటారనుకోండి, మాట వరుసకి, కానీ నిజంగా ఎవడన్నా అలా ఊహించాడు అనుకోండి, ఇందులో ఉండే వస్తువులన్నీ చెల్లా చెదరైపోతాయి, ఏవి ఒక చోట ఉండవు. వీటన్నిటిని అది ఎట్లా కాపాడుతుందో ఈ ప్రాణికోటినంతటినీ పై పొరలాగా తాను కప్పి తనలో పెట్టుకుని వీటి లోపల తానుండి నారా అయన, నారములకి తానయనం, నారములని అయనముగా తాను పట్టుకున్నాడు. 2 రకాలుగా చెప్తారు. అయనం అంటే ఆధారం, అయనం అంటే పొందేది. తెలివి ఉన్నవాడు పొందాలనుకుంటే లభిస్తాడు. ఏ తెలివి లేనటువంటి వస్తువులకైతే తనే వాటిని పట్టుకుని కాపాడుతాడు, పొందికగా అమర్చి ఉంచుతాడు. నిజమైన బంధువు ఎవడయ్యాడు ఇప్పుడు ఆయన బంధువు. ఈ జ్ఞానం కలగాలి. ఇది కలిగితే నీ ప్రయత్నాలు అక్కర్లేదు. అప్పుడు నువ్వు దీన్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నాది అని ఆయన అనుకుంటాడు కనుక శుభ్రంగా దాని హాయిగా శుద్ధి చేసి పెడతాడు. నువ్వు హాయిగా ఇచ్చేసి కూర్చోవడం అంతే. శుభ్రంగా ఆయన దాన్ని క్లీన్ చేసి పెడతాడు. చూడండి, ఇప్పుడు మనకి అక్కడక్కడ దుకాణాల్లోనూ, రైల్వే స్టేషన్స్లోను, ఎయిర్పోర్ట్స్లోను వీడు వెళ్ళి శుభ్రంగా అలాగా కాళ్ళు మారేసి కూర్చుంటాడు అంతే. వాడెవడో వచ్చి పాపం వాడికి శుద్ధి చేస్తుంటాడు. వాడు ఈ బాధ్యతని తీసుకుంటాడు భగవంతుడు, అది చెప్తున్నాడు ఆయన. కనుక అది తెలుసుకుని నువ్వు దాన్ని ఉపయోగించుకోగలిగితే అదృష్టవంతుడు. జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ న విద్యతే, మరొకటి లేనే లేదు. అది నీ అంతటి నీకే తెలుస్తుంది. స్వయం జానాసి, నువ్వే తెలుసుకోగలుగుతావు. కానీ ఒక రోజులో రాదది. దానికి కాలేన ఆత్మని విందతి, కొంతకాలం అట్లా నువ్వు చేసే సాధన ప్రభావం చేత నీకు కలుగుతుంది. సాధన చేయి. సాధనమున పనులు సమకూరు ధరలోన. కనుక చక్కటి సాధన చేయవయా అంటూ భగవంతుడు అర్జునుడిని జ్ఞానాభ్యాసం వైపు నడిపిస్తున్నాడు అన్నమాట. సాగుదాం. జై శ్రీమన్నారాయణ.